అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులు రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 11 మంది రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. ఆ రేవ్ పార్టీలో ఒక టీడీపీ ఎంపీ ఉన్నాడు, అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మహిళ కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలో ఉంది. అయితే రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులను చూసిన వెంటనే ఆ రేవ్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రివాల్వర్ తీసి గాల్లో కాల్పులు చేసినటువంటి కార్యక్రమం చేసినట. దాదాపు 4 రౌండ్స్ చేసినట. పోలీసులను చూసి పోలీసులు వాళ్ళ దగ్గరికి రావద్దని చెప్పి పోలీసులను గన్నుతో బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఉన్నాడు. ఆ ఎంపీకి కూడా డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారంలో పాజిటివ్ వచ్చింది. ఆయన కొకాయిన్ తీసుకున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 2 గ్రామ్స్ కొకాయిన్ ఉన్నట్టుగా కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ రేవ్ పార్టీ మధ్యాహ్నం నుండే కొనసాగుతూ ఉందట. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది. ఆ ఫామ్ హౌస్ మొయినాబాద్ లోనే ఉంది. ఆ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ పేరు రితీష్ రెడ్డి అట. పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదరు రితీష్ రెడ్డి కూడా ఉన్నాడట. రితీష్ రెడ్డితో పాటు చాలా మంది ఉన్నారు. ఆ డ్రగ్స్ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన సిమ్లా నుండి పట్టుకొచ్చిందట డ్రగ్స్. సిమ్లా నుండి. ఆ సిమ్లా నుండి తెచ్చిన పేరు కౌశిక్ రవి అట. ఈ కౌశిక్ రవి అనేటోడు ఈయన బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది వినబడుతున్న చర్చ. బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఏదో సంథింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు, అంటే ఏదో జాబ్ చేస్తాడు, సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. సో ఈ సిమ్లా నుండి తెచ్చినటువంటి అసలు ఎట్లా వచ్చినాయి ఈ డ్రగ్స్, సిమ్లా నుండి ఎవడిచ్చిండు, మరి వీళ్ళు ఇదే ఫస్ట్ టైం కలిసిరా, ఇంకెప్పుడైనా ఇట్లా కలిసిరా, వీళ్ళు డ్రగ్స్ ఇక్కడే తీసుకున్నారా, వేరే దగ్గర ఎక్కడైనా తీసుకున్నారా, అసలు ఈ పైలట్ రోహిత్ రెడ్డికి తర్వాత టీడీపీ ఎంపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంది, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంబంధం ఏంది, వీళ్ళకి ఎవరు డ్రగ్స్ తెచ్చిచ్చేది, అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఈ సమావేశం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు ఈ రేవ్ పార్టీని వీళ్ళు నిర్వహించారు అనేటటువంటి అంశం పైన పోలీసులు పూర్తి స్థాయిలో డేటాను సేకరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపినటువంటి పరిస్థితి. ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది పిన్ టు పిన్ పేర్లతో సహా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ పైలట్ రోహిత్ రెడ్డి తాండూరుకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఈయన ఆయన పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. తర్వాత పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఈయన ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ, టీడీపీ ఎంపీ. ఈయన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ. ఈయన కూడా ఆ రేవ్ పార్టీలో ఉన్నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించిన వ్యవహారంలో. వీళ్ళిద్దరికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి డ్రగ్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ విషయంలో. అయితే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఈ వ్యక్తికి రాలేదట. ఎవరికి? ఈ పుట్టా మహేష్ అనేటటువంటి ఎంపీకి యూరిన్ టెస్ట్ లో రాలేదు, బ్లడ్ టెస్ట్ లో వచ్చింది. కొకాయిన్ తీసుకున్న తర్వాత యూరిన్ లో అంత ఈజీగా కలవదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఈ డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారంలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఈ వ్యక్తికి పుట్టా మహేష్ కి పాజిటివ్ వచ్చింది అనేది పోలీసులు చెప్పినటువంటి మాట. పైలట్ రోహిత్ రెడ్డి 1, పుట్టా మహేష్ 2, తర్వాత నమిత్ శర్మ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. ఈ నమిత్ శర్మ, తర్వాత ఎం రమేష్, తర్వాత బి శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, రితీష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, తర్వాత ప్రియాంక రెడ్డి, తర్వాత శరత్ కుమార్ అని చెప్పి సుమారు 11 మంది ఆ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి సమాచారం. ఈ 11 మందిలో సుమారు 6గురికి పాజిటివ్ వచ్చిందనేటటువంటి ఒక అంశం కూడా వినబడతా ఉన్నది. 6గురు ఎవరెవరు అనేది కూడా చాలా క్లియర్ గా నేను మీకు చెప్పే కార్యక్రమం చేస్తా. రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేకి పాజిటివ్ వచ్చింది, మహేష్ కి ఏలూరు ఎంపీకి పాజిటివ్ వచ్చింది, రితీష్ రెడ్డి ఎవరు మొయినాబాద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉన్నాడు, రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, ఆయనకు పాజిటివ్ వచ్చింది, నమిత్ శర్మకు పాజిటివ్ వచ్చింది, కౌశల్ రవికి పాజిటివ్ వచ్చింది, తర్వాత అర్జున్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, వీళ్ళ 6గురికి కూడా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే పోలీసులు మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గరికి ఓడుతోటి ఇటు ఈగల్ టీం, తర్వాత ఎస్ఓటి పోలీసులు, అలాగే సివిల్ పోలీసులు వీళ్ళు పోయి ఆ ఫామ్ హౌస్ లో సోదాలు చేద్దామని పోయినటువంటి నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరేదో ఉన్నది, మన పేరు నవీన్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి. ఈ నవీన్ మిశ్రా అనేటోడు కేరళ, ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అట.
ఈ నవీన్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి గన్ను తీసి పైకి కాల్చిండట పోలీసులను చూసి. అంటే పోలీసులను బెదిరియడానికి ఈ నవీన్ మిశ్రా అనేటోడు గన్ను పైకి కాల్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే ఇవన్నీ పేర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. సుమారు 11 మంది ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నవీన్ మిశ్రా అంటే అదే విజయ్ కృష్ణ అంటున్నారు, కొంతమంది శ్రవణ్ కుమార్ అంటున్నారు, ఇట్లా రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ రివాల్వర్ మాత్రం కాల్పులు చేసినటువంటి కార్యక్రమం చేసిరట. అంటే హైదరాబాద్లో ఎలాంటి కల్చర్ వస్తుంది చూడండి. అది కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటోడు పట్టుకొచ్చి, ఈ రోహిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే అనేటటువంటి విషయం మర్చిపోయిండు, నేను ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి విషయం మర్చిపోయి ఆయన ఫామ్ హౌస్ లోనే రేవ్ పార్టీ కొనసాగించే కార్యక్రమం చేసిండు. నిన్న మధ్యాహ్నం నుండి కొనసాగింది. నిన్న రాత్రి ఫామ్ హౌస్ మీద సోదాలు జరిగినాయి. ఆ సోదాలలో పూర్తి స్థాయిలో వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. ఎంత ఇజ్జత్ ఖరాబ్ ముచ్చటిది, ఇంత ఇజ్జత్ ఖరాబు. పైలట్ రోహిత్ రెడ్డి ఇక నేను నా అంత మంచోడు లేదు, నా అంత అద్భుతమైన వ్యక్తి లేడని చెప్పి చెప్పుకుంటారు. చేసే పనులేమో ఈ లంగ పనులు, చేసే ఏమో ఈ బుద్ధి లేనటువంటి పనులు. ఇవి నేను చెప్తున్న మాట కాదు, జనాలు చెప్తున్నారు. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితులలో ప్రజాప్రతినిధులు చేయకూడదని జనాలు చెప్తున్న మాట. ఇగో వెనకాల ఈ పెద్ద మనిషి చూసిరా, ఏమైనా సిగ్గుండాలి కదా. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొకాయిన్ తీసుకోవడం ఏందండి? ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ కల్చర్లో ఉండడం ఏందండి? అది కూడా టీడీపీ ఎంపీ. ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిని కాపాడుకోవాలి, ఆ స్థాయిని హుందాతనంతో ఉండాలి. డ్రగ్స్ ఏంది? ఈ కల్చర్ ఎడికెళ్ళి వచ్చింది? ఏం కల్చర్ ఇది? ప్రజాప్రతినిధులు మిమ్మల్ని జనాలు రోల్ మోడల్ లెక్క తీసుకోవాలి. జనాలు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా ఫీల్ కావాలి. మీరు చేసేటటువంటి సిగ్గుమాలిన పని చూసి జనాలు ఏమనుకుంటారు? ఫూ అని ఊస్తురు జనాలు, చీ అంటారు జనాలు. మీరు చేసిన అలాంటి పని మరి మీరు మెచ్చుకునే పని చేసిరా? దొంగ పని చేసారు, చీప్ పని చేసారు. చీప్, ఎంత చీప్ తెలుసా? అసలు చెప్పకూడదు అంత చీప్. ఇప్పుడు ఎంతమంది సినిమా యాక్టర్లు చెప్తున్నారు తెలుసా బయట, డ్రగ్స్ తీసుకోకూడదు, మంచిది కాదు, ఆ మత్తులో పడితే మీ ప్రాణాలు కోల్పోతారు, అది ప్రమాదకరం, అలాంటివి చేయకూడదు అని చెప్పి సినిమా యాక్టర్లు చాలామంది చెప్తారు. పొలిటీషియన్స్ కూడా అలాంటివి చేయొద్దు, మత్తు పదార్థాలకు దూరం ఉండండి అని పొలిటీషియన్స్ చెప్తారు. మీకేమైంది బాబు? మీకు సిగ్గుమాల పని ఎందుకు చేసిర్రు? ఒక ఎంపీ, ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఏమైనా సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? టీడీపీ ఏలూరు ఎంపీ ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చిందట, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి, మన బుద్ధి ఉండాలి కదా ఎంపీకి ఈ పని చేయడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి. మళ్ళీ అది కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కి వచ్చి, ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం ఏంది ఇది? మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? మీరు జనాలకు రోల్ మోడల్ లెక్క ఉండాలి, యూత్కి రోల్ మోడల్ ఉండాలి. మీరే చెప్పాలి ఇంకా యూత్కి డ్రగ్స్ తీసుకోకూడదు, మత్తు పదార్థాలకు దూరం ఉండాలి, ప్రాణాలు ఓలిపోతారు, ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పాల్సినటువంటి ఒక ఎంపీ డ్రగ్స్లో పాల్గొని, ఆ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకొని దొరికిపోతే ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఏమైనా బుద్ధి ఉంటుందా? ఏందన్నట్టు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ఎంపీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తి ఎంపీ పదవిలో ఉండడానికి అర్హత లేదు, అనర్హుడు. ఇలాంటి పనులు చేసే వ్యక్తి అనర్హుడు. ఈయన ఎంపీ సంబంధించినటువంటి దాంట్లో నుండి తొలగించాలి, పార్టీ నుండి కూడా నేను సస్పెండ్ చేయాలి. ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తిని టీడీపీ పార్టీ నుండి ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. తర్వాత ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఈ పైలట్ రోహిత్ రెడ్డి పైన, తర్వాత ఈ ప్రజాప్రతినిధి ఎంపీ పైన పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళు జైలుకు పోవాలి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ ఈ మహేష్ కుమార్ అనేటటువంటి వీళ్ళిద్దరు కనుక జైలుకు పోయిర్రు అనుకో డ్రగ్స్ కేసులో, అవతల వాళ్ళకు బుద్ధి వస్తుంది, సామాన్యులకు కూడా బుద్ధి వస్తుంది. అరే ఒక ప్రజాప్రతినిధులు డ్రగ్స్ తీసుకుపోయి లోపటేసారు, మనమో లెక్కన మనం అలాంటి పనులు చేయకూడదు, డ్రగ్స్ మనం తీసుకోవద్దు, అది మంచిది కాదు, పెద్ద పెద్దోళ్ళకే శిక్ష తప్పలేదు, మనం ఎంత అని చెప్పి సామాన్యులకు కూడా బుద్ధి వస్తుంది. ఆ పని చేయాలి, ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. పోలీసులు చెప్తా ఉన్నారు ఈరోజు, ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు పోలీసులు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా బా, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అయినా సరే, టీడీపీ ఎంపీ అయినా సరే డ్రగ్స్ తీసుకుంటే, మత్తు పదార్థాలకు వాళ్ళు గనక ఎంటర్టైన్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరైనా సరే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసిండు. నిజంగా రేవంత్ అన్న అనుకోవాలనుకుంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీని తప్పించాలనుకో తప్పియొచ్చు.
లేదా పైలట్ రోహిత్ రెడ్డిని తప్పియాలనుకుంటే తప్పియవచ్చు రేవంత్ రెడ్డి, కానీ ఆ పని చేయలే. రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. రేవంత్ రెడ్డి రాజకీయాలని పక్కన పెట్టిండు, రాజకీయాలని పక్కన పెట్టి డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. వీళ్ళిద్దరిని పోలీసులు ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వీళ్ళకు యూరిన్లో నెగిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డ్రగ్స్ నియంత్రణ చేసేటటువంటి విషయంలో, డ్రగ్స్ని ఖతం చేసేటటువంటి విషయంలో, డ్రగ్స్ని మొత్తం పటాపంచులు చేసేటటువంటి విషయంలో, మత్తు పదార్థాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసేటటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఆఖరికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయినా సరే, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అయినా సరే డ్రగ్స్ తీసుకుంటే వదిలిపెట్టమని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విషయంలో రేవంత్ అన్నకు హ్యాట్స్ ఆఫ్. మొన్న ఇక్కడ డ్రగ్స్ దొరికినాయి ఏడా, ఇక్కడ ఏమంటారు, ఇదేంది ఇక్కడ ఏమంటారు, రైల్వే స్టేషన్. ఇదేం రైల్వే స్టేషన్? చెర్లపల్లి. మొన్న ఇక్కడ చెర్లపల్లిలో డ్రగ్స్ దొరికితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ 1 డేలో కంప్లీట్ గా ఆ డ్రగ్స్ వెనకాల ఉన్నటువంటి ముఠాని అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని జైలు పంపించే కార్యక్రమం చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాబట్టి ఈ పైలట్ రోహిత్ రెడ్డి పైన, తర్వాత ఎంపీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఇంకా గన్నులు పెట్టి గాలుస్తుర్రట, పోలీసులను బెదిరిస్తుర్రట. ఇక వీళ్ళ రకరకాల కథ బయటపడతా ఉంది. ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా కాదు, మళ్ళా ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ చేస్తాడట, ఒకరు సినీ రంగంలో ఉన్నాడట, ఇంకొకటి ఏదో కంపెనీలో ఉన్నాడట, ఏదో కంపెనీ పెద్ద కంపెనీ అట, మల్టీనేషనల్ కంపెనీలు. ఏం పోయే కాలం ఇది? ఈ డ్రగ్స్ కల్చర్ ఏంది, డ్రగ్స్ దందా ఏంది? ఏమన్నా సిగ్గుండాలే కదా, ఏమన్నా బుద్ధి ఉండాలే కదా. ఇంకా ప్రజాప్రతినిధులు వీళ్ళ పేర్లకు, వీళ్ళ ముఖాలకు, జనాలకు రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వీళ్ళు సిగ్గుమాలిన పనులు, దిక్కుమాలిన పనులు, బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ ఉంటే జనాలు చీతూ అని చెప్పి ఉంచుతారు కదా. ఇంత ఘోరమా? ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉంది. అసలు వీళ్ళను డ్రగ్స్ ఎవడిస్తుండో వాళ్ళని తీసుకుపోయి తోమాలి ఫస్ట్, అప్పుడు బుద్ధి వస్తుంది. అసలు ఎవడిస్తుండే ఏం కథ? ఇది ఎవడో సిమ్లాకి వెళ్ళి తెచ్చినాడు కౌశిక్ రవి అనేటోడు. ఆడు సిమ్లాకి వెళ్ళి వానికి ఎవడిచ్చిండు? వాడే డైరెక్ట్ సిమ్లా నుండి తెచ్చిండా? సిమ్లాలో వేరేటోడు ఎవడని ఉన్నాడా? అసలు తెలంగాణకు డ్రగ్స్ ఎట్లు వస్తున్నాయి? ఇప్పుడు ఈ డ్రగ్స్ ఒకటే కాదు, అమీర్పేటు, ఆ తర్వాత ఈ ఉప్పలు ఏడబడతాడ పోరగాలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ మీన్స్ గంజాయి దొరుకుతున్నాయి ఈజీగా. ఇట్లా పోతున్న రోడ్డు మీద వాడు పేపర్లో తాగుతాడు, పేపర్లో చుట్టుకొని ఇట్లా తాగుతూ ఉంటాడు. మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే ఏంది ఈ వ్యవస్థ ఎటుపోతే? చిన్న పోరగాలు మళ్ళా ఇవన్నిటిపైన మేము మస్తుగా తిట్టేది, చాలాసార్లు తిట్టాం. అరే యూజ్లెస్ ఫెలో ఏం చేస్తున్నావు ఈడియట్, ఏం రాదంటే లేదన్నా సిగరెట్ అన్న ఏదో ఇట్లా చాలా నడుస్తున్నాయి హైదరాబాద్లో, 1-2 కాదు. మేమైతే 2-3 కొట్టాం కూడా. చల్ యూజ్లెస్ ఫెలో ఏంద్రా నువ్వు చేసే పని, రాస్కెల్ ఈడియట్ అంటే అన్న మేము సిగరెట్ అయినా అని చెప్పి ఒకటే ఉరుకుడు, దొరకరు మళ్ళా. ఇక్కడ చిన్న పోరగాళ్ళు గీడ మా ఆఫీస్ పక్కన సిగరెట్ తీసుకొని తాగుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినాం మేము, ఏందమ్మా ఈ అలవాటు, ఏంది కథ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినాం మేము. ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి బయట. ఈ వీళ్ళు ఏవటి ఎమ్మెల్యేలు ఏవటి చిన్న పోరగాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు వీళ్ళ కథ. కాబట్టి ఇమీడియట్లీ ఈ డ్రగ్స్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్లో ఈ మత్తు అనేది చాలా ఎక్కువైతుంది, వీటిని ఖతం చేయాలి. ఆల్రెడీ ప్రభుత్వం ఖతం చేస్తూ ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో ఖతం చేసి పడేయాలి, నియంత్రణ చేయాలి. మొత్తం డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ఎక్కడ దొరకకుండా చేయాలి. చేస్తేనే ఎంతో కొంత మన సొసైటీ బాగుపడే అవకాశం ఉంటుంది. తర్వాత సిగరెట్ అది కూడా బ్యాన్ చేయరు, అది కూడా చాలా ప్రమాదం అయిపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారట. సో వీళ్ళకు ఆల్రెడీ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ కూడా వచ్చింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.